ఆ తర్వాత హోషయ 3:1 మీ తల్లి పోకిరీ చూపు చూడకయు దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయు ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి అంటున్నాడు. మీ తల్లి ఇశ్రాయేలుతో అంటున్నాడు, మీ తల్లి పోకిరీ చూపు చూస్తుంది, దాన్ని పోకిరీ చూపు చూడొద్దని చెప్పు, దాని స్తనములకు పురుషులను చేర్చుకుంటుంది, అట్లా చేయొద్దని చెప్పండి అంటున్నాడు. ఇది బైబిల్ దేవుడు మాట్లాడే భాష. ఆ తర్వాత యెహెజ్కేలు 16:25లో నీ పాదములు తెరిచి వాడితో బహుగా వ్యభిచరించితివి. ఏం తెరిచారంట? నీ పాదాలు తెరిచి వాళ్ళతో బహుగా వ్యభిచరించితివి. ఇది బైబిల్ దేవుడు మాట్లాడే భాష. వీళ్ళ దృష్టిలో ఈయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏంటి? అర్థం ఏంటి? ఫిజికల్ సెక్స్ చేయలేదు కనుక, పెళ్లి చేసుకోలేదు కనుక పరిశుద్ధుడు. పెళ్లి చేసుకోకపోతేనే పరిశుద్ధుడైతే అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి చేసుకోలేదు.